రిటర్న్ కూడా అంత వీడియో ఏం తీయట్లేదు. కాకపోతే ఏంటంటే నేను ఒకటి చెప్పాలనుకున్నా, లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఒక 100 రూపీస్ ఖర్చు పెట్టాలన్నా కూడా ఆలోచించండి. కానీ ఈరోజు ఒక్కరోజు మాత్రమే నేను 100 పౌండ్లు ఖర్చు పెట్టిన. అది టైం అనేది చాలా ఫాస్ట్గా గడిచిపోతుంది. అదొకటి చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. నేను ఈ ఇయర్ మాత్రం కొంచెం ప్రొడక్టివ్గానే చేసిన అని చెప్పొచ్చు. లోను కెరీర్ ఇందాక చెప్పిన కదా, 100 పౌండ్లు మీకు కొంచెం తక్కువ అనిపించవచ్చు, కానీ నాకు మాత్రం చాలా ఎక్కువ. దీనికోసం నేను కష్టపడ్డా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, లాస్ట్ ఇయర్ ఇదే టైంలో నేను చాలా డిసప్పాయింట్మెంట్ ఉండే. ఎందుకంటే నేను ఒక వర్క్ చేసి సంపాదించిన డబ్బులు మొత్తం యూఎస్ కోసం పెట్టిన. ఆ వీసా రిజెక్ట్ అయినప్పుడు చాలా అంటే చాలా బాధపడ్డా. సో ఇంకో అటెంప్ట్ కూడా ఇద్దామనుకోలే నేను ఇంకా యూఎస్కి. ఎందుకంటే ఎట్లా చెప్పాలంటే, నేను ఒక దానికోసం ఎంత కష్టపడ్డానో దాని ప్రాఫిట్ మొత్తం తీసుకుపోయి ఇంకో దాని మీద పెట్టిన. ఆ ప్రాఫిట్ మొత్తం ఒక్కసారే నేను పెట్టిన ఎఫర్ట్స్ మొత్తం పోయినాయి. సో దానివల్ల నేను యూఎస్కి ఇంకో అటెంప్ట్ కూడా ఇవ్వలే. డైరెక్ట్ యూకేకి అటెంప్ట్ ఇచ్చిన. నాకు ఇంకోటి మ్యాజిక్ ఏం చెప్పాలంటే, వితిన్ 3 డేస్లో వచ్చింది నాకు వీసా. అది స్టాండర్డ్ వీసానే. దానికి రెగ్యులర్గా అప్పుడు 15 డేస్ టైం పట్టేది. మా ఫ్రెండ్కి 15 డేస్ టైం పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ నాకు వితిన్ 3 డేస్లో వచ్చింది. నేను అప్పుడే అనుకున్నా మేబీ ఇది రాసి పెట్టుందేమో అని చెప్పి. సో దానికోసమే ఈ కెరీర్, లౌడా, ఐఎల్ఆర్ రూల్స్, యూకే ఇవన్నీ ప్రతి ఒక్కటి చెప్తానే ఉంటాడు. మనం ఒక వే అనుకొని ఆ వే కోసం పోవాలంతే. అంతేగాని మధ్యలో వాడి చెప్పిండు వీడి చెప్పిండు అని చెప్పి మనం మన ప్లాన్స్ అన్నీ అస్సలు చేంజ్ చేసుకోవద్దు ఫస్ట్. ఎందుకంటే నువ్వు ఒక దాని మీద ఎఫర్ట్ పెడుతున్నావు అంటే దాని ప్రాఫిట్ ఖచ్చితంగా నీకు వస్తుంది. సో అది మాత్రమే నేను చెప్పాలనుకున్నా. అండ్ అంతే, రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది మీకు, ప్రాఫిట్ కాదు, సారీ. అండ్ ఆ రిజల్ట్ కోసమే కష్టపడాలా. దీని తర్వాత నా లైఫ్ ఎట్లుంటుంది అనేది నాకు కూడా తెలియదు, గో విత్ ద ఫ్లోనే. కాకపోతే ఏంటంటే నువ్వు దాని గురించి కష్టపడు. ఒకవేళ అది నీకు వచ్చిందంటే నువ్వు హ్యాపీ, రాలేదంటే కథం అంతే. నువ్వు దాని నుంచి ఒక లెసన్ నేర్చుకుంటావు, అంతేగాని అక్కడనే నీ లైఫ్ అయిపోదు. కాకపోతే నా ప్లాన్ ఏంటంటే 30 ఇయర్స్ లోపు కెరీర్ సెట్ చేసుకోవాలి, 40 ఇయర్స్కి రిటైర్ అవ్వాలనేది నా ప్లాను. సో అది అవుద్దా లేదా అనేది ఊపర్ హే భగవాన్, ఆయన చేతిలో ఉన్నదంతా. అంతే. ఈ వీడియో ఇప్పుడు ఏం చేయను, రిటర్న్ కూడా చూపిస్తాను అంతే. The next stop is Reading School.